మున్నా, డబ్బు తెచ్చావా? డబ్బు తీసుకురాలేదు, కానీ అంతకన్నా విలువైంది తీసుకొచ్చాను. అభి ఇక్కడేం చేస్తున్నాడు? వెదవు సోది చెప్పకుండా నాకు ఇవ్వాల్సిన డబ్బు నాకు ఇవ్వు. ఇదిగో ఈ నెక్లెస్ తీసుకోరా. దీన్ని నమ్మేసి నీ బెట్టింగ్ డబ్బులు నువ్వు తీసుకో. సరేరా. బెట్టింగ్ డబ్బు అంటే అభి క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నాడా? నేను నీకు నెక్లెస్ ఇచ్చినట్టు ఎవరికి చెప్పుకో. సరేరా. సరే, నేను వెళ్తాను. ఓకే. బాబు ఆగు, ఆ నెక్లెస్ ఇలా ఇవ్వు. ఏ నెక్లెస్? అదే ఇందాక అభి దగ్గర నువ్వు తీసుకున్నావు కదా, అది. మీరు అభికి వదిలినవుతాను. ఇది నాకు వాడు ఇవ్వాల్సిన డబ్బులకు బదులుగా ఇచ్చాడు. దీన్ని మీకెందుకు ఇవ్వాలి? మీరిద్దరూ మాట్లాడుకున్నదంతా ఈ ఫోన్లో రికార్డ్ చేశాను. క్రికెట్ బెట్టింగ్లు వేసుకుంటూ ఇంట్లో దొంగతనాలు చేసేంత స్థాయికి ఎదిగిన తీరుని పోలీసుల ముందుంచాననుకో, నీ పరిస్థితి ఏంటో తెలుసా? ఇప్పుడు కూడా నెక్లెస్ ఇవ్వవా? ఇస్తానక్క. చూడు తమ్ముడు, మంచిగా చదువుకుని మంచి భవిష్యత్తుని క్రియేట్ చేసుకోవాల్సిన మీలాంటి కాలేజీ స్టూడెంట్స్ చాలా మంది బెట్టింగులకి అలవాటు పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. కన్నవాళ్ళని కడుపు కోతకి గురిసేస్తున్నారు. క్రికెట్ చూడండి, ఆడుకోండి. క్రికెట్ మీద అంత పిచ్చుంటే క్రికెటర్ అవ్వాలనే ఏం పెట్టుకోండి. క్రికెటర్ అవ్వడానికి మీ వంతు కృషి చెయ్యండి. అంతేకాని ఇలా బెట్టింగులాడి మీ భవిష్యత్తుని మీరే పాడు చేసుకోకండి. సరే అక్క. చూడు తమ్ముడు, నిన్నొక తమ్ముడుగా ఫీల్ అయి చెప్తున్నాను. బెట్టింగ్ల జోలికి వెళ్ళకు తమ్ముడు. నాకు మా అభి భవిష్యత్తు ఎంత ముఖ్యమో, అభి ఫ్రెండ్ అయినా నీ భవిష్యత్తు కూడా నాకంతే ముఖ్యం. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, సరేనా? అభి ఎక్కడికి వెళ్ళాడు? కనిపించడం లేదు. అడుగో వచ్చాడు. ఏ అభి, ఎక్కడికి వెళ్ళావు? ఇంట్లో లేవు? ఫ్రెండ్ ఫోన్ చేస్తే బయటకు వెళ్ళి మాట్లాడుతున్నాను నాన్న. సరే సరే, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. టైం అవుతుంది. అలాగే. వెళ్ళు. వెళ్ళు. వదినా, వచ్చేసావా? అన్నయ్యకి త్వరగా డ్రెస్ ఇచ్చేసిరా. అంతా రెడీ. అలాగే ఐషు. వెళ్ళు.